బిగ్ బాస్ లవ్ అది ఫేక్, అది నిజం కాదు అని చెప్పి ఒక కామెంట్ అయితే వచ్చింది. ఈ కామెంట్ దేనికి వచ్చిందంటే, మనం యష్మి నిఖిల్ గురించి వీడియో చేశాం కదా, దాని గురించి అయితే వచ్చింది. వాళ్ళిద్దరూ కావాలని బిగ్ బాస్ వాళ్ళు టీఆర్పీ కోసం అలా చెప్తే అలా చేశారు. అంతేగాని వాళ్ళిద్దరికీ అసలు ఫ్రెండ్షిప్ చేసుకోవటం కూడా ఇష్టం లేదు. మామూలుగా ఇంకా టీఆర్పీ కోసం, అలాగే వీళ్ళకి ఓట్లు పడటం కోసం వీళ్ళు అలా చేశారు అన్నట్టు కొన్ని కామెంట్లు అయితే వచ్చినాయి. అయితే నిఖిల్ యష్మి స్టార్టింగ్లో అంత కలవల, తర్వాత బాగా క్లోజ్ అయ్యారు, ఫ్రెండ్స్ అయ్యారు. తర్వాత మళ్ళీ గొడవలు అయినాయి. ఇంక ఈ గొడవలు ప్రతి సీజన్లో మనం కంటిన్యూగా చూస్తూనే ఉంటాం. సిరి హనుమంతు అలాగే షణ్ముఖ్ జశ్వంత్ వీళ్ళిద్దరూ. అంతకుముందేమో రాహుల్ సిప్లిగంజను, తన పేరు ఏదో ఉంది ఇంకొక పునర్నవి, వీళ్ళిద్దరూ. అలా మనం ఫస్ట్ క్లోజ్గా ఉండి తర్వాత గొడవ పడుతూ ఉంటారు. ఇదైతే టీఆర్పీ కోసం, కేవలం ఓన్లీ బిగ్ బాస్ రేటింగ్ రావాలని, ప్రేక్షకులు ఎక్కువగా చూడాలని చెప్పి ఇలా చేశారే కానీ యష్మి నిఖిల్ మధ్య బాండింగ్ ఏమీ లేదు. అందుకే బయటకు వచ్చాక కలిసి లేరు అని చెప్పి కొన్ని కామెంట్లు అయితే రావటం జరిగింది. నిఖిల్ మామూలుగా హౌస్లో ఉన్నప్పుడు స్టార్టింగ్ యష్మితో అంత క్లోజ్గా అయితే లేడు. తర్వాత కొంచెం బెస్ట్ ఫ్రెండ్స్ అయ్యారు. తర్వాత మళ్ళీ కొన్ని కారణాల వల్ల, సోనియా వీళ్ళ వల్ల గొడవ అయ్యి మళ్ళీ ఇద్దరు అరుచుకున్నారు. చివరిలో మళ్ళీ కలిసిపోయారు.